ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య లీలలకు నిలయం, చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లాలోని సుందరమైన ఏలూరుకు సమీపంలో తూర్పు కనుమల మధ్య పచ్చని ఒడిలో వెలిసిన ఈ ఆలయం అడుగడుగునా ఆధ్యాత్మికతను, అపారమైన భక్తిని పంచుతుంది. ద్వారక మహర్షి కఠోర తపస్సుతో శ్రీవారిని ప్రత్యక్షం చేసుకుని స్వయంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించారని స్థలపురాణం చెబుతుంది. అందుకే ఈ క్షేత్రం ద్వారకా తిరుమలగా పేరుగాంచింది. ఇక్కడి అత్యంత విశిష్టమైన అంశం ఏమిటంటే, ఒకే విమాన గోపురం కింద రెండు అద్భుతమైన మూల విరాట్లు కొలువై ఉండటం. ఒకటి పూర్ణ రూపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం, ఇక రెండోది పాదాలు లేని స్వయంభూగా వెలసిన స్వామివారి విగ్రహం. ఇలా రెండు విగ్రహాలు ఒకే సన్నిధిలో ఉండటం ప్రపంచంలో మరెక్కడా కకానరాని అద్భుతం. ఈ రెండు రూపాలను ఒకేసారి దర్శించటం, అలిపిరిలో కొండలు ఎక్కి తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నంత పుణ్యమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులు తమ కోర్కెలు నెరవేరాలని, మోక్షమార్గాన్ని పొందాలని, సకల పాపాలు తొలగిపోవాలని ఈ క్షేత్రానికి తరలివస్తుంటారు. నిత్య కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, పండుగలతో ఆలయం సందడిగా ఉంటుంది. స్వామివారి లడ్డూ ప్రసాదం రుచి చూస్తే మనసు తన్మయత్వం పొందుతుంది. ద్వారకా తిరుమల ఆలయ ప్రాంగణంలో అడుగుపెడితే ఎటు చూసినా పవిత్రత, ప్రశాంతత పరిఢవిల్లుతాయి. ఇక్కడి గోవిందనామస్మరణ, గాలిలో గుడిగంటల ధ్వని మన హృదయాలను భక్తిపారవస్యంతో నింపుతాయి. ఈ దివ్యధామాన్ని దర్శించి శ్రీవారి కృపకు పాత్రులై ఆత్మశాంతిని పొందాలని కోరుకుంటూ, గోవింద గోవింద వెంకటరమణ గోవింద. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.